అమరావతి రాజధానిలోని సీడ్ క్యాపిటల్లో సీఎం చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మించనున్నారు. ఇప్పటివరకు కరకట్టపై ఉన్న లింగమనేని అక్రమ నివాసంలో ఉంటున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు సొంత ఇల్లు ఈ ప్రాంతంలో కట్టాలని నిర్ణయించుకున్నారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేయనున్నారు. సుమారు 25,000 గజాల విస్తీర్ణంలో ఈ ఇంద్రభవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కరకట్టలోని లింగమనేని అక్రమ నివాసంలో ఉంటున్నారు. దానిని ఇటీవలే ప్రభుత్వం అధికారిక నివాసంగా ప్రకటించుకుంది. గతంలో సిఐడి అటాచ్ చేసిన లింగమనేని అక్రమ నివాసంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావునే దానిని అక్రమ నివాసమని ప్రకటించారు. ఇటీవల విజయవాడకు కృష్ణానదిలో వచ్చిన వరద వల్ల ఆ నివాసం కూడా ముంపునకు గురైంది. దీంతో చంద్రబాబు అమరావతిలో మంచి ప్యాలెస్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కళ్ళు చెదిరే షాండ్లియర్స్, ఇటాలియన్ మార్బుల్స్, విశాలమైన గదులు, ఎటు చూసినా కళాకృతులు, ముట్టుకుంటే మాసిపోతాయా అన్నట్లుండే ఖరీదైన సామాగ్రి, ఖరీదైన టెర్రస్, దానిపైన అరుదైన విదేశీ మొక్కలతో కూడిన పచ్చిక బయలు, ఇవన్నీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గతంలో చంద్రబాబు నిర్మించుకున్న ఇంద్రభవనంలో ఉన్నాయి. ఇక్కడ దాన్ని తలదన్నేలా ప్యాలెస్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో అమరావతి నిర్మాణ పనులు చేపట్టిన సమయంలోనే హైదరాబాద్లో ఇంద్రభవనం నిర్మించారు. ఆ ఇల్లు నిర్మించినప్పుడు కనీసం తన పార్టీ నాయకులను కూడా ఇంటికి ఆహ్వానించలేదు సీఎం చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అమరావతి నిర్మాణ పనులకు కొత్త టెండర్లు పిలిచి ప్రారంభించే సమయంలోనే చంద్రబాబు అమరావతిలో కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషం.